హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చారిత్రాత్మక మార్పుకు సాక్ష్యంగా నిలిచాం. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా నిఫ్టీ 1200 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా 2800 పాయింట్లు గ్యాప్ అప్ ఇచ్చాయి. చాలామంది ఇన్వెస్టర్లు ఏమి జరుగుతుందో అర్థం కాక ముందే పోర్ట్ఫోలియోలు పచ్చగా మారిపోయాయి. కేవలం 15 నిమిషాల్లో లక్షల కోట్ల రూపాయల సంపద పెరిగింది. అసలు ఈ ర్యాకెట్ ర్యాలీ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి, అమెరికా నుంచి వచ్చిన ఆ ప్రకటన ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం నిన్నటి వరకు ఉన్న పరిస్థితిని గమనించాలి. ఫిబ్రవరి 1 బడ్జెట్ తర్వాత మార్కెట్లో ఒక విధమైన నిరాశ ఉంది. ముఖ్యంగా షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంపు వల్ల చాలామంది ఇన్వెస్టర్లు, ట్రేడర్లు భయపడ్డారు. మార్కెట్ ఇక్కడి నుంచి పడిపోతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ రాత్రికి రాత్రి సీన్ మొత్తం మారిపోయింది. గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చిన ఒక భారీ వార్త మన దళాల స్ట్రీట్ గమనాన్నే మార్చేసింది. ఈ భారీ పెరుగుదలకు మెయిన్ రీజన్ భారత్ అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒక ప్రకటన మన మార్కెట్లకు ఇంధనాన్ని ఇచ్చింది. టారిఫ్ల తగ్గింపు. గతంలో భారత వస్తువులపై 25% నుంచి 50% వరకు ఉన్న టారిఫ్లను ఇప్పుడు 18%కు తగ్గించారు. దీనివల్ల మన ఐటీ, టెక్స్టైల్, ఫార్మా కంపెనీల ప్రాఫిట్ మార్జిన్స్ భారీగా పెరుగుతాయి. రష్యా ఆయిల్ పెనాల్టీ రద్దు. ఇండియా రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొంటున్నందుకు అమెరికా గతంలో పెనాల్టీలు వేసింది. ఇప్పుడు ఆ పెనాల్టీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల మన ఆయిల్ కంపెనీలకు ఓవరాల్ ఎకనామీకి $1 బిలియన్ సేవింగ్స్ కలుగుతాయి. ఈ ర్యాలీలో ఏ సెక్టార్స్ బాగా రాణిస్తున్నాయి అంటే బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బిఐ వంటి బ్యాంకులు భారీగా పెరిగాయి. ఎకనామీ బాగుంటే బ్యాంక్స్ బాగుంటాయి కాబట్టి ఇక్కడ భారీ కొనుగోలు జరిగాయి. ఐటీ సెక్టర్. అమెరికా మార్కెట్లతో మన ఐటీకి విడదీయలేని సంబంధం ఉంది. టారిఫ్స్ తగ్గడం వీరికి పెద్ద ప్లస్ పాయింట్. ఎనర్జీ అండ్ ఆయిల్. రష్యా ఆయిల్ పెనాల్టీ ఇష్యూ సాల్వ్ అవ్వడంతో ఈ సెక్టర్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇంత పెద్ద గ్యాప్ అప్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కంగారు పడి కొత్తగా ఇన్వెస్ట్ చేసే కంటే కొంచెం వేసి చూసి డిప్ వచ్చినందుకు ఎంటర్ అవ్వడం మంచిది. ఈరోజు జరిగింది కేవలం ఒక గ్యాప్ అప్ మాత్రమే కాదు, ఇది ఇండియన్ ఎకనామీపై గ్లోబల్ లెవెల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనం. మీ పోర్ట్ఫోలియో ఈరోజు ఎంత శాతం పెరిగిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.